మాన్సిల్లా ట్రిపుల్8 ఛానల్కి మళ్ళీ స్వాగతం చెప్తున్నాను. నేను మీ మౌనికా చంద్రమౌళి. మనం ముందరి వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి అనేది బేసిక్గా చూసాం. ఇవాళ మనం లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రధానమైన 3 దశల గురించి తెలుసుకుందాం. ఇవి మీ మనసులోని కోరికలు నిజమయ్యేలా చేస్తాయి. అందులో ఆస్క్ అంటే స్పష్టంగా అడగడం, రెండవది బిలీవ్ అంటే నమ్మకంతో ఉండడం, మూడవది రిసీవ్ అంటే స్వీకరించే స్థితిలో ఉండడం. ఇప్పుడు ఈ 3 దశలు ఎలా పనిచేస్తాయో ఉదాహరణలతో సహా చూద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్ 100 వీడియో సిరీస్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవడమే కాదు, అది ఆటోమేటిక్గా మీ సబ్కాన్షియస్ మీద వర్క్ చేస్తుంది. అది ఎలా అనేది మీకు ముందు వీడియోస్లో మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. లా ఆఫ్ అట్రాక్షన్లో మొదటి స్టెప్ అడగటం. మన కోసం యూనివర్స్ నుంచి ఏదైతే మనం కావాలని అనుకుంటున్నామో దానిని స్పష్టంగా యూనివర్స్కి చెప్పగలగాలి. మీరు వ్యాగ్గా అడగకూడదు. నాకు డబ్బు కావాలి అంటే చాలదు. ఎందుకు అంటే డబ్బు కావాలి అంటే యూనివర్స్ కన్ఫ్యూజ్లో పడుతుంది. యూనివర్స్ని ఎప్పుడు కన్ఫ్యూజ్లో ఉంచకూడదు, క్లారిటీతో ఉంచాలి. నాకు నెలకి 1,00,000 రూపాయలు కావాలి, లేదా నేను నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఇంట్లో కుటుంబంతో పాటు ఆనందంగా ఉండే జీవితాన్ని నేను గడపాలి అని క్లియర్గా మీరు యూనివర్స్కి చెప్పగలగాలి. స్పష్టతలో కూడా అడగడంలో 3 మూలాంకాలు ఉంటాయి. అందులో మొదటిది క్లారిటీ. మీ కోరిక పట్ల మీకు ఒక క్లారిటీ ఉండాలి. రెండవది ఎమోషన్. మీ కోరిక పట్ల మీకు భావోద్వేగం ఉండాలి. మూడవది ఇంటెన్షన్. మీ అభిప్రాయం నిజంగా శ్రద్ధతో కలిగి ఉండాలి. దీనికోసం నేను ఒక యాక్షన్ టిప్ మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. మీ గోల్స్ని ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు మీ డైరీలో రాయండి. ఉదాహరణకి, ఐఎమ్ అట్రాక్టింగ్ 5 న్యూ క్లయింట్స్ దిస్ వీక్, థ్యాంక్ యూ యూనివర్స్. నేను 5 మంది క్లయింట్స్ని ఈ వారంలో ఆకర్షిస్తున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి. అప్పుడే యూనివర్స్కి సిగ్నల్ పంపినట్లు అవుతుంది. రెండవది బిలీవ్, నమ్మండి. మీకు కోరిక ఉంటే సరిపోదు, ఆ కోరిక నిజమవుతుందన్న గట్టి నమ్మకం ఉండాలి. డౌట్కి లా ఆఫ్ అట్రాక్షన్కి మధ్య అస్సలు సంబంధం లేదండి. నా బాడీ ఫిట్గా అవుతుందా అనుకోవడం కాదు. ఎందుకు అంటే కనుక నా బాడీ ఫిట్గా అవుతుందా అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడైతే ఇస్తారో యూనివర్స్ కన్ఫ్యూజ్ అవుతుంది. యూనివర్స్కి ఎప్పుడు కన్ఫ్యూజ్ ఇవ్వకూడదు, క్లారిటీ ఇవ్వాలి. నేను ఇప్పటికే ఫిట్ ఉన్నాను అనే ఫీలింగ్తో మీరు ఉండగలగాలి. అంతటి నమ్మకం మీకు ఉండాలి. మీ కోరికని ఇప్పటికే పొందితే మీరు ఎలా అయితే ఫీల్ అవుతారో సో అటువంటి విజువలైజేషన్ చేయండి. విజువలైజేషన్ అంటే మీరు మీ కోరికని పొందిన తరువాత ఎలా అనిపిస్తుంది అనే దాన్ని ఊహించుకోవడం. దీనిని ఎమోషన్తో కలిపితే యూనివర్స్కి మీరు సీరియస్గా ఉన్నారని అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బిజినెస్ గ్రో అవ్వాలి అంటే మీరు ఆ బిజినెస్ ఆల్రెడీ గ్రో అయినట్టు రోజు ఊహించండి, థ్యాంక్ యూ చెప్పండి. మీకు మనీ కావాలి అంటే ఆ డబ్బులు ఆల్రెడీ మీకు రిసీవ్ అయినట్లు, మీరు అందుకున్నట్లు ఊహించండి, థ్యాంక్ యూ చెప్పండి. మీ కోరికలు నిజమవ్వడానికి ముందు మీరు సైకాలజికల్లీ సిద్ధంగా ఉండాలి. దీనికి ఒక చిన్న ఎక్సర్సైజ్ నేను చెప్తాను, దాన్ని పాటించండి. మిర్రర్ ముందు, అద్దం ముందు నిలబడి నేను నా కలల జీవితాన్ని జీవిస్తున్నాను అని 5 సార్లు చెప్పండి. దీన్ని ప్రతిరోజు చేయడానికి ప్రారంభించండి. స్టెప్ నెంబర్ 3 రిసీవ్, స్వీకరించడం. 3వ స్టెప్ స్వీకరించడం. మీరు కోరుకున్న దాన్ని పొందినట్లే ప్రవర్తించండి. రిసీవ్ చేసుకోవడానికి మీ ఎనర్జీని ఓపెన్గా ఉంచండి. ఎప్పుడు వస్తుందో అని అనుకుంటే అది డిలే అవుతుంది. ఎందుకు అంటే యూనివర్స్కి మీరు కన్ఫ్యూజన్ ఇచ్చినట్లే. అది వచ్చేస్తుంది, నేను సిద్ధంగా ఉన్నాను అనే భావనని మీరు కలిగి ఉండాలి. మీలో ఆల్రెడీ జాయ్, గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావం ఉంటే గనక యూనివర్స్ దగ్గర నుంచి మీరు కోరుకున్న కోరిక రియాలిటీలోకి చేరడానికి చాలా తక్కువ సమయమే పడుతుంది. డైలీ మీరు ఈ యాక్షన్ని ఫాలో అవ్వండి. మీరు రిసీవ్ చేసుకునే మోడ్లో ఎప్పుడూ ఉండేలాగా ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ద వెల్త్, లవ్ అండ్ సక్సెస్ దట్ ఈస్ ఫ్లోయింగ్ టు మీ నౌ అని 5 సార్లు చెప్పండి.
ఈరోజు మన వీడియోలో మనం చెప్పుకున్న వాటిని మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో 3 దశలు ఉంటాయి. ఆ 3 దశల్ని మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే మనం దేనినైనా అట్రాక్ట్ చేసుకోగలుగుతాము. అందులో ఫస్ట్ది ఆస్క్, మీ కోరికని స్పష్టంగా అడగండి. రెండవది బిలీవ్, దాన్ని మీకు వచ్చిందని నమ్మండి. మూడవది రిసీవ్, ముందుగానే ఆనందించండి, స్వీకరించండి. ఈ 3 స్టెప్స్ గనక మీరు చేయగలిగితే మీరు ఈ ప్రపంచంలో దేనినైనా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఈ 3 స్టెప్స్ ఒక సైకిల్లా పనిచేస్తాయి. ఒక స్టెప్ని స్కిప్ చేస్తే ఎనర్జీలో బ్లాక్ వస్తుంది. అది మనకి రియాలిటీలోకి రావడానికి చాలా కష్టం అవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఏ స్టెప్ మీకు బాగా రెజోనేట్ అయింది అనేది కింద కామెంట్స్లో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్లో లోతైన వీడియోస్ కోసం, డీప్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని ఫాలో అవ్వండి. ఇంకా మునుపటి వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ యూనివర్సల్ లా 888 ఛానల్ మోనికా చంద్రమౌళి.